ఎవరైనా ఎన్నికలలో ప్రజలకు సేవ చేసే వ్యక్తులకి, పార్టీకి సేవ చేసే వ్యక్తులకి, ప్రజలలో ఉన్న వ్యక్తులకి టికెట్లు ఇవ్వటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే కోవాలో తన ఎమ్మెల్యేలు పనితీరు బాగా లేదని కొంతమంది ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది. అక్కడ అసంతృప్తులు కూడా మార్చిన తర్వాత ఎక్కడా కనపడట్లేదు. కానీ టీడీపీ పార్టీలో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాడు. ఎన్నో రోజులుగా పార్టీకి సేవ చేసిన వ్యక్తులను కాదని వాళ్ళ కుటుంబంలో అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్తగా ఎన్ఆర్ఐ వ్యక్తులను తీసుకువచ్చి ఆ నియోజకవర్గాలలో ఇన్ఛార్జిగా నియమిస్తున్నాడు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తాను, పార్టీ ఫండ్ ఎవరైతే ఇస్తారో, నియోజకవర్గంలో డబ్బులు ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళకే టికెట్లని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడట. గతం నుండి కూడా ఆయన రాజకీయం అంతా ఇలాగే ఉంటుంది. కుటుంబాలలో చిచ్చు పెట్టాలి, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి, ఎవరు పార్టీ ఫండ్ ఎక్కువ ఇస్తే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి, ఎవరు నియోజకవర్గంలో ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాను అంటే వాళ్ళకే టికెట్లు ఇస్తాడు ఆయన. సామాజిక న్యాయం లేదు, ఆయన బొందా లేదు. ఏ రోజు కూడా సామాజిక న్యాయం అంటాడే కానీ ఏ రోజు కూడా బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చాను, ఎస్సీ ఎస్టీలకి ఇన్ని సీట్లు ఇచ్చాను అని ఏ రోజు కూడా ఆయన చెప్పలేదు. బహిరంగంగా ఆయన వెల్లడించింది కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తూ టికెట్లు కేటాయిస్తుండడం జరుగుతున్నది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కుటుంబాల మధ్య చిచ్చు లేపుతూ ఆ కుటుంబంలో అన్నను కాదని తమ్ముడికి, తమ్ముడిని కాదని అక్కకి, అక్కన కాదని చెల్లికి టికెట్లు ఇవ్వటం ప్రారంభించాడు. ఎన్టీఆర్ కుటుంబంలో మొట్టమొదట చిచ్చు పెట్టాడు. నందమూరి ఫ్యామిలీ సభ్యుల మధ్య చిచ్చు పెట్టి అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు కాకుండా చేసేసాడు. తర్వాత రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆయన చిచ్చు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి మరియు షర్మిలకు కాకుండా పూర్తిగా వాళ్ళ మధ్య వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టేసి ఎవరికి వారు కానీయకుండా ప్రతిరోజు చిచ్చు పెట్టడం జరుగుతున్నది. ఇప్పుడు కేశినేని వంతు వచ్చింది. కేశినేని కుటుంబ సభ్యులలో కేశినేని తమ్ముడికి సీటు ఇస్తూ కేశినేని కుటుంబానికి కుంపట పెట్టడం జరిగింది. చంద్రబాబు రాజకీయాలంతా ఇలాగే ఉంటాయి. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎవరు ఎటువంటి నాయకుడు, ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారు అనేది.